మ్యాంగో కేసరి చేశానండి మ్యాంగోతో. ఇది బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. మామూలుగా అయితే మనం కేసరి అనేది బొంబాయి రవ్వతో విడిగా చేసుకున్నాం కదా, ఇలా మ్యాంగో కలిపి నేను ఒక 2 మామిడికాయలు తీసుకుని దాన్ని గుజ్జు కింద పేస్ట్ మొత్తం తీసి మిక్సీ పట్టేసేసాను అనమాట. చిన్న చిన్న ముక్కల కింద వేసి ఫ్లవర్ అంతా తీసి బొంబాయి రవ్వతో చేశాను. నేనైతే ఒక హాఫ్ కేజీ ఉంటుంది బొంబాయి రవ్వ. దాని ముందు నేను జీడిపప్పులు మొత్తం మంచిగా ఫ్రై చేసేసుకుని ఈ రవ్వ కూడా అందులో వేసుకుని బాగా ఫ్రై చేసేసాను, కొంచెం కలర్ వచ్చేటట్టు. తర్వాత నేను ఒకటికి 3 కప్పులు అయితే 3 గిన్నెలు అయితే వాటర్ పోసుకున్నమాట ఒక గిన్నెకి. ఇది మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఉండలు కట్టకుండా తిప్పేయాలన్నమాట. అది అయిన తర్వాత పంచదార అయితే ఒక గిన్నెడు వేసుకున్నాను, కొంచెం ఇంకా ఎక్కువే పడుతుంది. నేను నార్మల్గా వేసాను అనమాట. కొంచెం మ్యాంగో కూడా వేసాను కాబట్టి ఇంకా రెండింటికి బ్యాలెన్స్ సరిపోతుందని అలా వేసాను. ఇది మొత్తం అయిపోయిన తర్వాత ఆ పంచదార కూడా వేసి దగ్గర గంట తిప్పేసి మొత్తం మిక్స్ అయిపోవాలన్నమాట. పంచదార ఈ ఉండలు లేకుండా కట్టిని మొత్తం మనం గట్టెట్టి మెత్తగా మొత్తం మిక్స్ చేసి తర్వాత ఆ చక్కెర వేసిన తర్వాత అది కూడా వేసి మొత్తం కదిపేసుకోవాలి. అలా ఉండలు లేకుండా మొత్తం తిప్పుకున్న తర్వాత పంచదార అయితే అందులో వేసుకుని అది కూడా చక్కగా మంచిగా కలిపేసుకోవాలి. అది మొత్తం దగ్గర గంట అయిపోవాలన్నమాట. అయిపోయిన తర్వాత నేనైతే మ్యాంగో తీసింది ఉంది కదా, అదైతే ఒక హాఫ్ వేస్ట్ అయితే ఒక కప్పుడు వేసాను. ఒక గిన్నెడు వచ్చింది మొత్తం. అది ఒక 2 కాయలు తెస్తే ఒక గిన్నెడు వచ్చింది. అది కూడా వేసి చక్క మొత్తం మిక్సీ చేసుకున్నమాట. మ్యాంగో ప్యూరీ కూడా వేసుకుని తర్వాత నేనైతే కొద్దిగా నెయ్యి వేసాను. నెయ్యి వేసిన తర్వాత జీడిపప్పులు కూడా వేపుకునే ఉన్నాయి, అవి కూడా వేసుకున్నాను. కొంచెం క్రిస్మస్ వేసుకున్నా కూడా బాగుంటుంది ద్రాక్షని. నేను ఆ రోజు లేవని నేను ఇంకా అలా చేసుకున్నమాట. ఆ తర్వాత మళ్ళీ నేను పైన కొద్దిగా నెయ్యి వేసి, నెయ్యి ఇంకెక్కువ పడుతుంది. ఇంకా మా పాప చిన్న అమ్మాయి నెయ్యి తిందని చెప్పాను కదా, ఇంకా ఆమె తిందని ఇంకా తగ్గిచ్చేసాను అనమాట. కొంచెం ఎలచి పొడి అయితే పంచదారతో మిక్సీ పట్టేసాను కొద్దిగా వేసి, అది కూడా కొంచెం వేసుకున్నాను. అంతా వేసుకుని దగ్గరికి అయ్యే వరకు తీసుకుని గిన్నెలో అయితే అది తీసుకున్నా. పైన కొంచెం మళ్ళీ నెయ్యి వేసా. ఇది బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. కేసరి అనేది టేస్టీగా ఉంటుంది, డిఫరెంట్గా ట్రై చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు లైక్ ఇచ్చడం వల్ల నా వీడియోస్ ఇంకా కొంతమందికి రీచ్ అవుతాయి. ఈ వీడియో నచ్చితే లైక్ అయితే కంపల్సరీ ఇవ్వండి.